చూడాల్సిన దాని విషయంలో మనం బ్యాలెన్స్ చూసుకుంటే చాలు, రిలాక్స్. ఎందుకంటే ఇక మిగిలిన ఆయన చూసుకుంటాడు. ఆయన కొడుకుగా తీసుకున్నాడు, నిన్ను కూతురుగా తీసుకున్నాడు. ఆయన నీకు తండ్రి మరియు బలవంతుడు మరియు శక్తివంతుడు మరియు జ్ఞానవంతుడు, మరియు ఆయనకి నీకు మంచి అనుబంధం ఉంది. కనుక ఇక ఏ మెంటల్ టెన్షన్ నువ్వు పడాల్సిన అవసరంలా. నువ్వు తండ్రి అనగానే ఏమి నా కుమారుడా అంటాడు, నువ్వు తండ్రి అనగానే ఏమి నా కుమారి అంటాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన బిడ్డవైన నువ్వు, ఆయన కుమారుడు కుమార్తెవైన నువ్వు విశ్రాంతి పొందినట్లు నీ సమస్త బాధ్యతలు భారాలు ఆయన ఎత్తుకుంటాడు. నేను నేర్చుకున్నది అదే, మీకు నేర్పుతుంది కూడా అదే. నేను గ్రహించింది అదే, గ్రహించమని మీకు చెప్తున్నది కూడా అదే. సణుగులు సంశయములు మాని ఇష్టంతో పనిచేసేవాడు కొడుకు, సణుక్కుంటా గొణుక్కుంటా శోధించుకుంటా రోధించుకుంటా చేసేవాడు పనోడు. నువ్వు ఏ జాతికి చెందున్నావు? పనోడు జాతికి చెందున్నావు? కొడుకులాగా వ్యవహరిస్తున్నావు? కూతురులాగా వ్యవహరిస్తున్నావా?